హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు ఏంటంటే నేను మా లిషిక పాప ఫస్ట్ బర్త్డేకి విజయనగరం వెళ్తున్నా అనమాట. సో ఎలానో విజయనగరం వెళ్తున్నాను కదా, అక్కడ మనకి రామనారాయణం టెంపుల్ అన్నది ఉంది కదా, రాముల వారిది. సో అలా అది ఆ దర్శనం కూడా చేసుకొని బర్త్డేకి అయితే అటెండ్ అయిపోతాం అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా పొట్టి పిల్ల. సో అది మా వైజాగ్లో ఇక్కడ గాజువాక క్లైమేట్ చూడండి, అసలు ఎంత బాగుందో. మా గాజువాక అంటేనే సూపర్ డూపర్ హిట్ అసలు. ఇంకా టైంలో ఈవినింగ్ టైంలో అంత మంచిగా క్లైమేట్ చాలా బాగుంది కదా. ఇది నా పోజులు అంతే అనమాట, కొంచెం పిచ్చి. ఇది ఇక్కడ చూడండి అసలు ఎన్నడి ధర అసలు ఎంత బాగుందో, ఆ కొండలు అవి చాలా బాగుంది. కాకపోతే మాకున్న చిన్న టెన్షన్ ఏంటంటే క్లైమేట్ చూసి వెళ్ళే దారిలో వర్షం పడకన్నా ఉంటే చాలు, దానికి మించి ఇంకేం లేదు. సో అది మేమైతే సింహాచలం రోడ్ నుంచి అయితే బయలుదేరాం. మేమైతే సాంగ్స్ అవి వినుకుంటూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా జర్నీ అయితే కంటిన్యూ చేసేస్తున్నాం. సో మధ్య దారిలో అయితే చిన్న చినుకులు అవి పడ్డాయి. అండ్ మీలో ఎవరైనా నేచర్ లవర్స్ ఉన్నారా? ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఫైనల్గా మనమైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. సో మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో అది. అండ్ మనం ఇక్కడ పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసాం, వెహికల్ పార్క్ చేసుకుంటున్నాం. వెహికల్స్ చూస్తే రష్ అయితే గట్టిగానే ఉందనిపిస్తుంది. సో అందులో సండే కదా, మ్యాక్సిమం అందరికీ హాలిడేస్ అవి ఉంటాయి. సో ఆ టైంలోనే వస్తారు. సో అది మేమైతే ఇప్పుడు టికెట్స్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో టికెట్స్ దగ్గర ఎంత టైం పడుతుందో, ఎంతమంది ఉంటారో ఏంటో అన్నది చూడాలి. అండ్ ఇవ్వండి ఫైనల్గా లైన్ చూసారా, అసలు టికెట్ కౌంటర్ దగ్గర ఎంత పెద్ద లైన్ ఉందో. సో ఇక్కడైతే మాకు కొంచెం టైం అనేది ఎక్కువగానే పట్టేసింది. ఫైనల్గా టికెట్స్ అయితే దొరికేసాయి. ఇది అన్నది ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడ మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నడవలేని వాళ్ళకి వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం విఘ్నేశ్వరుడి దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఇక్కడ లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో, వీడియోలో కన్నా మనకి లైవ్లో చూస్తే ఇంకా బాగా కనిపిస్తున్నాయి లైటింగ్స్ అవి. అది మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎస్, సూపర్ ఎక్సైటెడ్. ఎస్, చూడండి బయట నుంచి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. లైటింగ్స్ అయితే మర్చిపోలేం, చాలా బాగుంది. అక్కడ లైటింగ్స్ అవి చాలా బాగా పెట్టారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మనకి సైడ్కి ఉయ్యాలు అవి కూడా పెట్టారు, చిన్నపిల్లలు అవి ఆడుకోవడానికి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 గోపురాలు అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ గోపురంలో మనకి విష్ణుమూర్తి దర్శనం అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ రాముల వారి దర్శనం అయితే అవుతుంది. సో మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం. అలా విష్ణుమూర్తి దర్శనం అయిపోయిన తర్వాత సో లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ విగ్రహాలతో మనకి స్టోరీ అన్నది చూపించారు. అదైతే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగా అసలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చిన్నపిల్లలతో వస్తే వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం పైన హనుమాన్ చాలీసా వేసి మనకి స్టోరీ అది మంచిగా చూపించారు.
చూసారు కదా, రష్ అయితే మామూలుగా లేదు. అండ్ షో కూడా చాలా బాగుంది, మంచిగా పీస్ఫుల్గా ఉంది. అండ్ అక్కడ షో అయిపోయింది. షో అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ రాముల వారి దర్శనం చేసుకోవడానికి అయితే నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న గోపురానికి అయితే వచ్చేస్తున్నాం. సో చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గోశాల కూడా ఉంది. టైం సరిపోక మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాం కిందకి. సో పైనుంచి చూపిస్తున్నా చూడండి. అండ్ అది ఫైనల్గా దర్శనం అది మంచిగా అయిపోయింది. సో మనమైతే దర్శనం చేసుకొని మన విజయనగరంకి అయితే ఎంటర్ అయిపోయాం. సో చూసేయండి. ఫైనల్గా మా లిషిక పాప దగ్గరికి వచ్చేసాం మేము. సో తిను మా అత్త వాళ్ళ కూతురు లిఖిత. మేమైతే ఇంకా ఫన్ స్టార్ట్ చేస్తాం, చూసారు కదా మా ఫేసెస్లో. సో అది అండ్ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది మంచిగా. సో బుజ్జి తల్లి అయితే వెళ్ళిపోతుంది కేక్ కట్ చేయడానికి స్టేజ్ పైకి. సో ఇది కేక్ అన్నమాట. సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయి మా అత్త అయితే నాకు ఫుల్గా పెట్టేసింది. నేను కూడా ఫుల్గానే తిన్నా అనుకోండి. అండ్ అక్కడ ఫన్నీ మూమెంట్స్ అవి జరుగుతున్నాయి. బాక్సెస్లో సౌండ్స్ ఫుల్గా పెట్టేశారు. సో దానికోసం డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇంకా వైజాగ్ వెళ్ళిపోయే టైం వచ్చేసింది. సో బాయ్ చెప్పేస్తున్నాం. నాకైతే రావాలనిపించలేదు అక్కడ నుండి. మెయిన్గా లిషిక పాప దగ్గర నుంచి నాకు అస్సలు రాబుద్ది కాలే. సో మా అత్త అయితే అక్కడ పెద్దమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ బయట నుంచైనా దండం పెట్టుకోండి, ఇంత దూరం వచ్చారు కదా అంటే బయట దండం పెట్టేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా, ఇది క్లాక్ టవర్ అనమాట, మీ అందరికీ తెలుసు. సో అది మేమైతే మరి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎంతైనా నైట్ జర్నీస్ అన్నవి బాగుంటాయి కదా. సో చినుకులు అయితే పడ్డాయి అని పెద్ద వర్షం పడలేదు. సో మేమైతే కొంచెం ఫాస్ట్గానే ఇంటికి రీచ్ అయిపోయాం. మేమైతే ఇంకా అలా బీచ్ రోడ్ నుంచి వచ్చామన్నమాట. ఎలానో టౌన్ నుంచే కదా వస్తున్నాం. సో అలాగా బీచ్ రోడ్ నుండి చూసుకుంటూ వచ్చాం. అసలు ఆ టైంలో 11:30 ఆ టైంలో కూడా బీచ్లో ఇంకా చాలామంది ఉన్నారు. నేనైతే సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. చూసేయండి. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. నైట్ 12:30 అలా అయిపోయింది అనుకున్నా. నైట్ 12:30 అయిపోయింది. సో అది ఈరోజు అయితే మా డే ఇలా అయిపోయింది అనమాట. చక్కగా రాముల వారి దర్శనం అయితే బాగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ బర్త్డే ఫంక్షన్ కూడా బాగా అయింది. ఇంకా విజయనగరం నుంచి వైజాగ్కి ఈ నైట్ జర్నీ చేసుకుంటూ వచ్చేసాం. టైం అయితే 12:30 అయిపోయింది. ఇది మా బ్లాగ్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నా.
సో ఏం చేయాలి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అండ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్, టాటా, సీ యూ, టాటా. ఓకే దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.